కియారా అద్వానీ భారతీయ సినిమా నటి. ఆమె తండ్రి జగదీప్ అద్వానీ అనే వ్యాపారవేత్త. ఆమె తల్లి పేరు జెనీవీ జాఫ్రే. ఆమె ఒక కాథలిక్, ఐరిష్, పోర్చుగీస్, స్పానిష్ సంతతికి చెందిన మహిళ. కియారా అద్వానీకి ఒక తమ్ముడున్నాడు. కియారా అద్వానీ మొట్టమొదటగా 2014లో ఫగ్లే అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత అనేక హిందీ సినిమాల్లో నటించడంతో పాటుగా తెలుగులో మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాలో నటించారు. ఈమె నటనకు గాను అనేక అవార్డులు అందుకున్నారు. ఈమె అసలు పేరు అలియా అద్వానీ. అయితే ప్రియాంక చోప్రా నటించిన ఒక సినిమాలోని పేరు కియారా ఆమెకి బాగా నచ్చి తన పేరును కియారా అద్వానీగా మార్చుకుంది. అది కాకుండా సల్మాన్ ఖాన్ ఇచ్చిన సలహా అలియా భట్ పేరుతో ఒక నటి ఉన్నందున ఈమెను కియారా అద్వానీగా మార్చుకోమని సలహా ఇచ్చారట. కియారా అద్వానీ జూలై 31, 1991లో జగదీప్ అద్వానీ అనే ఒక సింధు హిందూ వ్యాపారవేత్తకు జన్మించారు. వీరు ఉత్తరప్రదేశ్లోని లక్నోకి చెందినవారు. ఈవిడకు సినీ రంగంలో అనేక మంది బంధువులు కూడా ఉన్నారు. అశోక్ కుమార్, సాయిద్ జాఫ్రీ వంటి వాళ్ళు ఈమెకు బంధువులు అవుతారు. 2020 నుండి సిద్ధార్థ్ మల్హోత్రా అనే సహనటుడితోటి డేటింగ్ చేయడం ప్రారంభించి చివరిగా ఫిబ్రవరి 23వ తారీఖు నాడు వారు రాజస్థాన్లోని జైసల్మేర్లో సాంప్రదాయ హిందూ వివాహం చేసుకున్నారు. కియారా అద్వానీ తెలుగులో మహేష్ బాబు సరసన భరత్ అనే నేను, రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాల్లో నటించి టాలీవుడ్లో సత్తా చూపెట్టింది. ఆ తర్వాత షాహిద్ కపూర్ హీరోగా నటించిన కబీర్ సింగ్ సక్సెస్తో బాలీవుడ్లో జెండా పాతింది. అక్కడ వరుస కమిట్మెంట్స్ ఇస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది. ప్రస్తుతం కియారా అద్వానీ అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో లక్ష్మీ బాంబ్ అనే ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు ఈమె అక్షయ్ కుమార్, కరీనా కపూర్ల గుడ్ న్యూస్ సినిమాలో మరో హీరోకి జంటగా నటించింది. ఈ ఇయర్ ఎండింగ్లో ఈ సినిమా విడుదల కానుంది. వాటితో పాటు ఇందు కీ జవానీ సినిమాలో యాక్ట్ చేస్తోంది. తాను నటించిన సినిమాలు చూస్తుంటే అందులో తన పాత్ర తప్ప వేరే పాత్ర అసలు కనిపించదని అంటోంది. అంతేకాదు, ఈ సన్నివేశంలో ఇలా చేస్తే బాగుండేది కదా అనే అభిప్రాయాలు కూడా వస్తుంటాయట. ఇంకాస్త బాగా నటించి ఉంటే ఇంకా బాగుండేది అని అనిపిస్తుందట. అందుకే తన సినిమాలను తాను ఎప్పుడూ కూడా పూర్తిగా ఎంజాయ్ చేయలేను అని అంటోంది కియారా. కియారా పుట్టినరోజు సందర్భంగా ఆవిడకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ పాలపర్తి సంధ్యారాణి.